ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కష్టాన్ని జరిగిన నష్టాన్ని మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను అన్నింటికి తెగించి వచ్చా. కహా సే తల్వార్? కిధర్ హై? కిధర్ హై? కిధర్ హై? ఎక్కడ ఉంది? తల్వార్ మిల్ గయే. ఇంద్రాణి జీ, మే ఆ రహా హూ. ఇంద్రాణిజీ, నాకు జరిగిన నష్టం మీరు కట్టే వరకు నేను ఇక్కడి నుంచి పోను. కట్టను అంటే నేను ఇక్కడే చేస్తాను. ఒరే నాయనా, ఇదేమి రచ్చరా? మా నట్టింట్లో కత్తి పట్టుకొని సస్తా అంటావేంద్రా? ఇంద్రాణి గారు మోసం చేస్తే మేమెందుకు డబ్బులు కట్టాలి సింగారు? అవును, మోసం చేసింది నువ్వు అయితే నేను ఎందుకు చావడం? నిన్ను చంపాలి కాని. చంపేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా. కౌశికి, ప్లీజ్ కౌశికి, నన్ను నిజంగా చంపేసేటట్టున్నాడు. కాపాడు కౌశికి. సింగారు, మీరు ఆగండి, ఆవేశపడకండి. అమ్మే, ఈ అబ్బాయికి ఏదోటి చెప్పి ఎంటనే బయటికి పంపించమ్మి. భయంగా ఉండదు. మీకు వదిన సలహాలు, సూచనలు, సహాయాలు తీసుకోవడం నచ్చదు కదా అత్తయ్య గారు. ఏ నిషి, కరెక్ట్ గానే చెప్పానా? ప్లీజ్ జగదాత్రి, టైం చూసి దెబ్బ కొట్టకు. భయంగా ఉంది. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చెయ్యి నువ్వు. సింగారు, మీకు జరిగిన అన్యాయానికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మీకు ఇంద్రానికి ఏ గొడవలున్నా బయట చూసుకోండి. కేదార్, అయినా సరే చంపేస్తా, చంపేస్తా నిన్ను, చంపేస్తా. చంపేస్తా. బయటికి రావే, నీ పని చెప్తా. బిజినెస్ పేరుతో నన్ను మోసం చేసి నా డబ్బుని తీసుకున్నా నిన్ను వదిలిపెట్టాను ఇంద్రాణి. చంపేస్తా, నిన్ను చంపేస్తా, చంపేస్తా, నిన్ను వదిలిపెట్టాను. గుర్తు పెట్టుకో, నిన్ను చంపేస్తా, చంపేస్తా. అమ్మయ్యా, వాడెంత గొడవ చేసినా అగ్రిమెంట్ ని మాత్రం ఏం చేయలేదు. నిషి, సైన్ పెట్టి డీల్ ఫినిష్ చేసేసుకో. అమ్మో, వాడు చెప్పిన దాంట్లో రొంత నిజమున్నా డబ్బంతా పోతుంది. అదే జరిగితే జీవితంలో కౌశికి ఎదురే మాట్లాడలేము. నిషి ఏదో ఒకటి చేసి డీల్ జరగకుండా ఆపితే బాగుండు. బిజినెస్ చేద్దాం, పెట్టుబడి పెట్టు అంటే నమ్మి పెట్టుబడి పెట్టాను. దందా లాసు అయిందని చెప్పి అప్పులు నా మీద వేసి పోయావు. నిషి, ఏంటి ఆలోచిస్తున్నావు? సైన్ చేయి. ఆ పెట్టు. వద్దు నిషి. కోట్లలో వ్యాపారం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకసారి ఆ అగ్రిమెంట్ని మన లీగల్ అడ్వైజర్కి ఇచ్చి అడ్వైస్ తీసుకోవడం మంచిదనిపిస్తుంది. ఇంద్రాణి గారికి నిషిని మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఆవిడకి కూడా అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయ్యాకే డీల్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంటుంది. ఏ ఇంద్రాణి గారు, అంతే కదా? మీ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయ్యాకే నాకు కాల్ చేయి నిషి. దేవుడా, కాపాడినావయ్యా. అగ్రిమెంట్ అవ్వకుండా నువ్వు కావాలని ఇదంతా చేసావని నాకు తెలుసు. ఇవాటికి నువ్వు డీల్ ఆపుండొచ్చు, కానీ నేను ఇంద్రాణి గారితో డీల్ చేసుకుని తీరుతాను. చూస్తూ ఉండు. ఏంటి? నువ్వు కాఫీ తాగావా? లేదు.
ఏమిటి అక్కడ ఆగావు? రా. అది కాదు బామ్మ, అది ఎందుకే అంతలా భయపడిపోతున్నావు? కేదార్ తను నన్ను ప్రేమించడం లేదని చెప్తే నేను తట్టుకోలేను బామ్మ. పిచ్చి మొద్దు, మనసులో మాట చెప్తేనే కదే అతని మనసులో ఏముందో తెలిసేది. అబ్బాయి కూడా నిన్ను ఇష్టపడుతున్నాడనే చెప్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. పద పద పద, లోపలికి వెళ్దాం. మీ లైఫ్ తో పాటు కాఫీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. సరే, నా కింద పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు కిందుంటే నాకు ఇక్కడేం పని ఉంటుంది? పద. సరేరా. అమ్మి, ఏందమ్మి ఈ పెద్దావిడ మేఘన ఊరికే మన ఇంటికి వస్తా ఉంటారు? కరెక్ట్ టైంకి వచ్చారత్తయ్య. ఇంద్రాణి గారి విషయంలో జగదాత్రి మీద ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. మంచి ఛాన్స్ దొరికింది. ఇవాళ మేఘనని అడ్డు పెట్టుకుని దాన్ని ఆడుకుంటాను. పదండి. హే, హాయ్ మేఘన. హాయ్ కౌశికి గారు. ఎలా ఉన్నారు బామ్ గారు? బాగానే ఉన్నాను కౌశికి. రండి కూర్చోండి. ఆహా, ఇదిగో వైజయంతి. అరే, ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు బామ్ గారు? బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కదా. ఓ, ఈవిడేంటి బంధువులు అంటుంది? ఏమైనా మీరు భలే కలుపుగోలు మనిషి పిన్ని గారు. నాకేం తెలీదు. ఆహా, సార్ గారు పెళ్లి చూపులకి రెడీ అయినట్టు టిప్ టాప్ గా రెడీ అవుతుంటే ఏమో, నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగచ్చేమో. అంటే మరీ సిచ్యువేషన్ కి ఇంత సింక్ అవుతుందని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు. నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.